ముందుకు వచ్చి కార్యక్రమంలో మళ్ళీ చేస్తాను ఇదే నెంబర్ సాయంత్రం తప్పకుండా నేను చెప్తాను మళ్ళీ చేస్తాను ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకొని ఎవరైతే వివరించాలనుకుంటున్నారో లేదా కేంద్ర మంత్రి గారి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఈ కార్యక్రమం చేపట్టింది. అక్షరం అండగా పరిష్కారం అదండగా రెండు రాష్ట్రాలు జరుగుతుంది. ఇది చాలా మాకు అవగాహన లేదా కేంద్ర మంత్రి కార్యక్రమం అక్కడ పాములు కనబడుతున్నాయి. ప్రైవేట్ సంస్థ చాలా బాగా ఇస్తారు బాగా చాలా కార్యక్రమం ప్రజలు వారు వ్యక్తిగత సమస్యలు కాకుండా సామాజిక సమస్యలు ముఖ్యంగా మీకు మరీ మరీ తెలియజేసుకోవాలి. ఈ సందర్భంగా రేషన్ కార్డు పెట్టిద్దాం, పెట్టించి చేయిద్దాం పెన్షన్. మీతో ఎవరు ఉంటున్నారు? సార్, కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి నమస్కారం. మీ గురించి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. ఒక సందర్భంలో అసెంబ్లీలో కూడా దీని గురించి సమస్యలు ఉన్నాయి సార్. రోడ్లు అంటే 3 రోడ్లు ఉన్నాయి, చిన్న చిన్న లింకేజ్ అవ్వలేదు సార్. ఆ రోడ్లు తూర్పుగా కూడా చూపించారు, ఎస్టిమేట్స్ కూడా సార్. కాకపోతే వర్తన మేము అమలు చేయడం జరిగింది, కేంద్ర దృష్టి కూడా వెళ్ళింది. నాకు ఆంధ్రప్రదేశ్ స్టైల్లో క్యాబినెట్ ట్రావెల్స్ గా మీకు కోరుతున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ స్టైల్లో సార్ కొన్ని కమిషన్ ధన్యవాదాలు సార్. 10 సంవత్సరాలు చెప్తున్నాను సార్. ఇంతకంటే నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. సార్ భూమి ఇస్తే మాత్రం నేను నాకు అనుకుంటున్నాను, తినడానికి కూడా నేను పరిస్థితి సార్. నాకు ఇల్లైనా కావాలి. అందరికీ నమస్కారం. పనులకు మొక్కలు చెత్త చదవడం పడేస్తున్నాం. దానివల్ల వాసన వచ్చేసి పక్కన వచ్చినా ఏదొచ్చినా ఆ చెత్తని రోడ్డు మీద వచ్చేస్తుంది. కాబట్టి మాకు మున్సిపల్ కమిషనర్ మీ ద్వారా కోరేది ఏంటంటే ఇమీడియట్ గా డ్రైన్ కన్స్ట్రక్షన్ చేస్తే కొంత ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి ఆ డ్రైన్ ని మీరు కమిషనర్ గారికి చెప్తే డ్రైన్ కావాలంటే రిటైనింగ్ కావాలంటే కనిపిస్తే అయ్యా మా హౌసింగ్ కొట్టుకోవాలి. నా పేరు గౌతమ్ భారతదేశం, రిటైర్డ్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షుడండి. మా కాలనీ నిర్మించి సుమారు 30 సంవత్సరాలు అవుతుందండి. కాలువలు ఎటువంటి అభివృద్ధి లేదు. వర్షాలు పడితే ఆ మురికాలు నీరు మా ఏరియాలోకి వచ్చి నాకు ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి అంత ముందు ప్రజా దర్బార్లో కూడా మన మున్సిపల్ ఆఫీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ కార్యక్రమం కనుగొని చేసి ఒక వినతి పత్రాన్ని మళ్ళా రాష్ట్రానికి రావడం జరిగిందండి. అలాగే ఈ పరిశుభ్రంగా ఉంచడానికి మనం కూడా ఏం చేయాలని దాని మీద కాస్త శ్రద్ధ పెట్టి యాక్టివ్ గా మనం కూడా పార్టిసిపేట్ చేస్తే మనం అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా సాధించవచ్చు. దానికి యాక్టివ్ గా ఈ యొక్క వార్డులో ఉన్నవారు కానీ వీధిలో ఉన్నవారు కానీ ఎవరైనా యాక్టివ్ గా ఉంటే మీరు కూడా కొంచెం కార్యక్రమానికి ఎంతో ఓపికగా చాలా విశేషమైనటువంటి కేంద్ర పౌర తయారు చేయొచ్చా మనం? ఒకసారి వెరిఫై చేయండి. చేస్తే కొద్దిగా చిన్న పార్క్ లాగా చాలా
రేషన్ కార్డు పెట్టి చేశాడు ఎవరది ఇక్కడే ఉంటారా ఎక్కడ ఇల్లు అలా కాదు, ఏంటంటే ఇది చెరువు కదా, అందుకే ఇది బాగు చేసి మంచినీరు పెట్టి ఘాట్ పెట్టిదాం, రోడ్డు ఘాట్ కడదాం. జారిపోతాం దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలంటే చేయొచ్చు. అక్కడేమో ఇదో అదేంట ఏరియా కానీ ఏంటి అది ఏరియా మొన్నంతా తిరిగి పరిష్కారం ఎజెండాగా ఆంధ్రజ్యోతి వారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎండి రాధాకృష్ణ గారికి కూడా రెండు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ప్రజలకి ప్రభుత్వం దగ్గర తీసుకొని రావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో మేము చూసాం. చాలా బాగా జరిగింది. మరి ముఖ్యంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంలో ప్రజలకు ఉండేటటువంటి హక్కు నాయకులకి కలవడం, వాళ్ళ సమస్యలు తెలియజేయడం. ఈరోజు పేపర్లు న్యూస్లు చూస్తున్నాం. ప్రజలకి నాయకులకి మధ్యలో ఎన్ని విభేదాలు పెట్టాలంటే అన్ని రకాలుగా చేస్తున్న తరుణంలో ఇద్దరికీ కలిపి సమస్యలు మనం పరిష్కరించుకోవాలి అనే మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు. ఈరోజు శ్రీకాకుళం కార్పొరేషన్లో 31st వార్డులో ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. ప్రజలకు ఉన్నటువంటి అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొని వచ్చారు. మేము కూడా ప్రయారిటీ ఏంటి, ఎలా చేయాలి అనే ఆలోచనకి మాకు కూడా ప్లాన్ చేసుకోవడానికి ఒక మంచి కార్యక్రమంగా ఈ యొక్కది అవకాశం కల్పించింది.
మరి ఎన్నో సమస్యలు మనం తీసుకుంటే గత ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం వల్ల, ప్రజా వ్యతిరేక విధానాల వల్ల, గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల వల్ల ఏవైతే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటి మీద ఈరోజు చర్చించుకునే అవకాశం దక్కింది. ముఖ్యంగా ప్రజలకి ఇల్లు తాలూకా సమస్య, చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇల్లు కట్టించాలని ఒక పక్కన చేస్తే, గత ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరికి ఇల్లులు ఇవ్వకుండా, ఇల్లు కట్టినటువంటి డబ్బులు కూడా ఇవ్వకుండా నరకం చూపించే పరిస్థితికి తీసుకొని వచ్చారు. అన్నా క్యాంటీన్లు మూశారు, ఎక్కడ రోడ్లు వేయలేదు, డ్రైన్లు వేయలేదు, అధికారులు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి ప్రజాప్రభుత్వంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా పరిపాలన వచ్చిన తర్వాత నేరుగా ప్రజల దగ్గరికి రావడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రజలకి మళ్ళీ ఆ హక్కు ఇవ్వడం, ప్రశ్నించేటటువంటి హక్కు ఇవ్వడం, అది మళ్ళీ ఈ ప్రభుత్వంలో వచ్చింది. ప్రజల తాలూకా సమస్యలన్నీ కూడా విన్నాం. మేము కూడా అధికారులను తీసుకొని వచ్చాం. ఏ సమస్యలు ఎవరితో చేయాలో పక్కా ప్లానింగ్ చేసుకొని ప్రతి ఒక్క సమస్యకి కూడా టైం బౌండ్గా ఒక సొల్యూషన్ అందించాలనే ఆలోచనతో చేస్తాం. కొన్ని సమస్యలు ఇక్కడ ఏవైతే చెప్పారో అవి చాలా ఇంపార్టెంట్ సమస్యలు. అందుకని ఆ సమస్యలు చూడడానికి కూడా ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రాం పెట్టుకొని వెంటనే కొంత ఏరియా కూడా ఇక్కడ చూసి సమస్యలు కూడా మేము ప్రత్యక్షంగా చూసి దానికి ఏ రకంగా సొల్యూషన్ అందించాలనేది మేము కూడా దానికి ఒక పరిష్కారం చూపిస్తాం. కాకపోతే చాలా చక్కగా జరిగింది. భవిష్యత్తులో మాకు మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం, మేము కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కార్యక్రమం ఎలా చేయాలన్న దానికి ఈ యొక్క ఆంధ్రజ్యోతి వారు నిర్వహించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా ప్రత్యేకమైనటువంటి ఒక హెల్ప్ మాకు జరుగుతుంది. దానికి మరొకసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరిష్కారమే అండగా, పరిష్కారమే ఎజెండాగా కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. ఇది ఈ సందర్భంగా ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ కార్యక్రమం చేపట్టడం, దీనివల్ల ఈరోజు కేంద్ర మంత్రి గౌరవనీయులు కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు, నేను శ్రీకాకుళం పట్టణంలో డివిజన్లో 31 డివిజన్లో మేము అటెండ్ అవ్వడం జరిగింది. అన్ని రకాల సమస్యలు మేము తెలుసుకున్నాం. ఇంకా దీనిపైన పూర్తిగా మేము అవగాహన పెంచుకున్నాం కనుక తప్పకుండా ఇది పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తాం. కేంద్ర మంత్రి వర్యులు, నేను ఎమ్మెల్యేగా చేస్తామని తెలియజేస్తున్నాను. అక్షరం